హాయ్ గాయ్స్, చాలా మంది సబ్స్క్రైబర్స్ కామెంట్స్ చూశాను భయ్య, కొరటాల శివ శ్రీమంతుడు కాంట్రవర్సీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని. సో మ్యాటర్ ఏంటంటే భయ్య, శరత్ చంద్ర అనే నావెల్ రైటర్ ఉన్నారు భయ్య. ఆయన ఒక నావెల్ రాశారు. ఆ నావెల్ పేరు చచ్చే అంత ప్రేమ. అది స్వాతి మ్యాగజైన్ లో కూడా పబ్లిష్ అయింది. 2012 నావెల్ అది. శ్రీమంతుడు మూవీ 2015 లో వచ్చింది భయ్య. సో నావెల్ రైటర్ శరత్ చంద్ర వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ప్రకాష్, శ్రీమంతుడు సినిమా రిలీజ్ అయ్యాక చూసి, అరే సేమ్ యాజ్ ఇట్ ఈస్ నీ స్టోరీ లాగానే ఉంది అని చెప్పి శరత్ చంద్ర గారికి చెప్పడం జరిగింది భయ్య. శరత్ చంద్ర గారు చూసి షాక్ అయ్యారంట, నా స్టోరీని ఇలా యాజ్ ఇట్ ఈస్ తీసారేంటి అని. నేమ్స్ తో సహా సినిమా యాజ్ ఇట్ ఈస్ ఉందంట భయ్య. యాక్చువల్లీ ఈ నావెల్ బేస్డ్ గా ఒక మూవీ ప్లాన్ చేశారంట. బట్ అన్ఫార్చునేట్లీ శ్రీమంతుడు వచ్చేసరికి ఆ మూవీ షెడ్కి వెళ్ళిపోయింది. దాని డైరెక్టర్ వచ్చేసి సముద్ర అని అనుకున్నారంట, అదే ఎవడైతే నాకేంటి డైరెక్టర్. అండ్ హీరో వచ్చేసి నారా రోహిత్. శరత్ చంద్ర గారు కొరటాలని అప్రోచ్ అయ్యారంట భయ్యా, సార్ నా నావెల్ చదవండి ఒకసారి, యాస్టీస్ తీసారు మీరు అంటే, కొరటాల మీ స్టోరీకి నా స్టోరీకి అసలు సంబంధం లేదు అని చెప్పి బుకాయించారంట. అప్పట్లో ఇండస్ట్రీ పెద్ద దాసరి గారి దగ్గరికి వెళ్తే కూడా మ్యాటర్ రిజాల్వ్ అవ్వలేదంట భయ్య. సో శరత్ చంద్ర గారు ఎవరైతే ఉన్నారో ఆయన పరుచూరి గోపాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళారంట భయ్య, రైటర్స్ అసోసియేషన్. వాళ్ళ టీమ్ ఆఫ్ 8 రైటర్స్ కూర్చొని అప్పుడు కంక్లూజన్కి ఏం వచ్చారంటే, శ్రీమంతుడు ఇంకా ఈయన రాసిన నావెల్ సేమ్ ఉందని. అప్పుడు 15 lakhs ఇచ్చి సెటిల్ చేద్దాం అనుకున్నారంట శ్రీమంతుడు టీం. బట్ శరత్ చంద్ర ఒప్పుకోలేదు. ఆయన డిమాండ్ ఒకటే, హిందీలో శ్రీమంతుడిని రీమేక్ చేయబోతున్నారు రితిక్ రోషన్ తో. ఆ సినిమాలో రైటర్ అనే క్రెడిట్ నాకు ఇవ్వాలి. తెలుగులో డ్యామేజ్ జరగాల్సింది జరిగిపోయింది. సో మీడియా ముఖంగా అది నా స్టోరీ అని ఒప్పుకోవాలి. ఈ డిమాండ్స్ కి కొరటాల శివ గారు అస్సలు ఒప్పుకోలేదంట భయ్య. సో శరత్ చంద్ర గారు కోర్టులో కేసు ఫైల్ చేశారు, నాంపల్లి సెషన్స్ కోర్ట్. ప్రొడ్యూసర్స్ కి సంబంధం లేదంట భయ్య, ఎందుకంటే కొరటాల శివ గారు 2 crores తీసుకున్నారంట స్టోరీ రాయడానికి. సో కొరటాల అండ్ టీమ్ హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు, ఇది ఫాల్స్ ఎలిగేషన్ అని. బట్ హైకోర్టు అన్ని చూశాక, మీ మీద కేసు కరెక్ట్ గానే ఫైల్ చేశారు, అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి, మీరు కాపీ కట్టినట్టే కనిపిస్తుందని చెప్పి కొరటాల అండ్ కోకి చెప్పారంట. సో కొరటాల అండ్ కో హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుకి వెళ్ళారంట. సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే, నాంపల్లి సెషన్స్ కోర్ట్ ఏం చెప్పిందో అదే ఫాలో అవ్వమని చెప్పింది. సో ఇప్పుడు కొరటాల శివ గారు శరత్ చంద్ర గారి డిమాండ్స్ ని ఒప్పుకోకపోతే ఆయన జైలుకి వెళ్ళడం ఖాయం భయ్య. ఆయన మీద కాపీరైట్ యాక్ట్ సెక్షన్ 63 వేశారు. సో దీనికి జైలు శిక్ష 3 years పడవచ్చు, మినిమం ఆఫ్ 6 months పడుతుంది, 3 years కి ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇది భయ్య మ్యాటర్ కొరటాల శివ శ్రీమంతుడు కాంట్రవర్సీకి సంబంధించి. ఇప్పుడు దేవరా పరిస్థితి ఏంటో, కొరటాల శివ గారు జైలుకి వెళ్తారా? కొరటాల శివ గారు శరత్ చంద్ర గారి డిమాండ్స్ ఒప్పుకొని ఉంటే ఆ రోజే మ్యాటర్ సాల్వ్ అయిపోయేది, కానీ ఇప్పుడు జైలుకి వెళ్లాల్సి వస్తుంది అని చెప్పి శరత్ చంద్ర గారు చెప్తున్నారు. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఫ్యూచర్లో ఏం జరగబోతుందో. బట్ కరెంట్ స్టేటస్ ఇది భయ్య. జస్ట్ ఇన్ కేస్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చోక్ పుచ్చోక్.